పరిపాలన చేసే వాళ్ళకంటే కూడా ప్రజలను సంఘటితపరిచి ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ ఏ తప్పులు లోపాలు ఏ లొసుగులు ఏ లీగల్ భ్రమలు కల్పిస్తున్నారో ఆ భ్రమల నుంచి బయటపడేపించి విప్లవ మార్గం వైపు ఉద్యమాల వైపు ఒక న్యాయమైనటువంటి పోరాటాల వైపు పాలక వర్గాల తప్పుడు విధానాలని ఎండబెట్టడం వైపు సమీకరిస్తే ఈ సమీకరణలో భాగస్వాములైనటువంటి ఎందరో పేదలు ఇవాళ సంఘం పెట్టుకున్న తర్వాత 3, 10, 15, 20, 35 ఎకరాల భూములు ఒక్కొక్క కుటుంబాన్ని సాధించుకొని ఇవాళ ఏ పింఛన్ కోసం ఎదురు చూడకుండా ఏ లోన్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కేవలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుకొని తలెత్తుకొని ఇవాళ జీవిస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకొని ఇవాళ వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అప్పు లేకుండా ఆదా చేసుకొని దాదాపు ఏంటంటే ఇవాళ కూలీలుగా ఉన్న పేదలు, జీతగాళ్ళుగా ఉన్న పేదలు, పేదరైతుగా ఉన్న పేదలు ఇవాళ మధ్యతరగతి ధనిక రైతులుగా మారి ఇవాళ కనీసం మేమేమంటున్నామంటే ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడవిమద్దలపల్లి ప్రాంతంలో ఏదో సోషలిజం వచ్చిందంటే మేము చెప్పట్లేదు, కానీ కనీసం ఇంత ముందు పరిగడుపున ఉపవాసం ఉండే వాళ్ళు కనీసం టిఫిన్ లాగానైనా చేసి ఇవాళ జీవిస్తున్నారు. ఇవాళ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, అడుగులేస్తున్నారు. అలాంటి యొక్క విప్లవోద్యమం వైపు ఉద్యమాల వైపు మీరంతా కూడా అటువైపే పయనించాలని చెప్పేసి ఒక సరైన విప్లవ లక్ష్య సాధన కోసం సాగే ఈ దేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అడుగెడుతున్నటువంటి అందించినటువంటి మహానుభావులు, వారు అందించినటువంటి భారత విప్లవ బృందాలు మీరంతా కూడా ముందుకు నడవాలని చెప్పేసి ఒక సరైనటువంటి కార్మిక వర్గ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీరంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సమాజ స్థాపన జరగాలని చెప్పేసి ప్రజల చేతిలోకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మిత్రుల ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఇది ఏజెన్సీ ప్రాంతం, సంపూర్ణమైన ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతానికి ఎన్నో చట్టాలు వచ్చినాయి. 1917 రెగ్యులేషన్ చట్టం ఆనాడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలోనే అల్లూరి సీతారామరాజు కాలంలో వచ్చింది. ఈ మన్య ప్రాంత ప్రజల కోసం, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల కోసం మహానుభావులు కొమరం భీం లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది త్యాగాలు చేశారు. త్యాగ స్ఫూర్తిని కూడా మనం ఖచ్చితంగా దాన్ని పుణికిపుచ్చుకోవాల్సిందే. ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఎన్నో రిజర్వేషన్లు వచ్చినాయి. మరి ఏ చట్టం వచ్చినా బాగుపడలే, ఏ రిజర్వేషన్ వచ్చినా బాగుపడలే. కానీ మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో చట్టాలను మనం కాదు అని అనడం అనే కంటే ఈ చట్టాలతోనే పరిష్కారం కాదు, సమాజ స్థాపన జరగాలి. దోపిడీ వర్గాలు పరిపాలిస్తున్నటువంటి ఏ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతుంటాయో, పరిపాలన ఏదైతుందో దాని రూపుమాపిన నాడు మాత్రమే దున్నుకోవడానికి ప్రజల చేతిలోకి భూములు వచ్చి ప్రజల చేతిలోకి రాజ్యాధికారం నాడు వచ్చినాడు మాత్రమే ఈ దేశ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని, మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేమైతే విశ్వసిస్తూ, మేము దృఢంగా నమ్ముతూ వారి యొక్క విప్లవ ఆశయ సాధన కోసం కంకణం కట్టుకొని నడుం బిగించి మనం పనిచేయడమే కాక మన తోటి కార్యకర్తలని, మన తోటి ప్రజలని, మన తోటి ఉద్యమకారులని ఎంతో ఈ దేశ భవిష్యత్తును మార్చడానికి మనం ఉద్యమాలకు సమీకరించాలని చెప్పేసి, సమీకరించే దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి, భాగస్వాములు అవుతారని చెప్పేసి, ఆ కర్తవ్య నిర్వహణలో మీరంతా కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్ అర్పిస్తూ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం. కాంగ్రెస్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరవేల నాయగడి గారు, సిద్ధ విశేషణ గారుల విప్లవ ఆశయాలను అమరవీరుల విప్లవ ఆశయాలను వాటికే రద్దు కావాలి భూస్వామ్య విధానం. వర్ధిల్లాలి విప్లవం, విప్లవం పోరాడే వానిదే. వర్ధిల్లాలి భారత జనతా ప్రజాతంత్ర విప్లవం. మార్క్సిజం లెనినిజం మావ ఆలోచన విధానం. గిరిజన పోరాటాలు, గ్రామీణ పేదల పోరాటాలు, పోడు భూముల పోరాటాలు. మిత్రులారా ఒక్క మాట, ఇవాళ ఈ పోడు భూముల పోరాటాలలో మహబూబాబాద్ జిల్లా బయారం మండలం కొత్తూరు గ్రామ మహిళలు దాదాపు ఎంతో ఆసక్తిగా సభకు వచ్చారు. సభకు రావడం కాదు,
వాళ్ళ కీలకమైనటువంటి భూమి సమస్యలు, పోడు సమస్యల్లో తీవ్రంగా పోరాడుకుంటున్నారు. వాళ్ళ సమస్య న్యాయమైనది. ఆ న్యాయమైనటువంటి పోడు సమస్యకి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 19 సంవత్సరాల క్రితం ఏ అటవీ హక్కుల చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని వర్తింపజేయాల్సి వస్తుంది. వాళ్ళ పోడు రైతుల సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది. ఆ పరిష్కారానికి గ్రామీణ పేదల ఖచ్చితంగా వాళ్ళ సమస్య కానీ ఈ ప్రాంత ప్రజానికానికి సంబంధించిన పోడు రైతుల సమస్యలపైన ప్రత్యేకించి కార్యక్రమం చేపడతాదని చెప్పేసి ఆ కొత్తూరు ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను. కాంగ్రెస్ భారత విప్లవోద్యమ నిర్మాతలు, వాళ్ళ విప్లవ స్ఫూర్తి ఈ దేశానికి దిశానిర్దేశిత సిద్ధాంతాన్ని ప్లస్ వాళ్ళ ఉద్యమ ప్రభావాన్ని పొగుడుతూ అనుసరణ మనం నడవాలని చెప్తూ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాల తీరు, చట్టాలు, విధానాలపైన మన పోరాటాలపైన స్పష్టమైన వైఖరితో అందంగా చెప్పిన రాష్ట్ర నాయకులకి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ నవోదయ సాంస్కృతిక సంస్థ ఒక పాటతో పాటు ముగింపు.